నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అందరికీ న్యాయం, సమాజ శ్రేయస్సే లక్ష్యం. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. ప్రజలు కోరిన చోట పార్కులు అభివృద్ధి చేస్తాం. నగర ప్రజలందరినీ కంబాల చెరువు పార్కుకు రమ్మనడం సరైన విధానం కాదు. ఇప్పటికే 30 పార్కుల అభివృద్ధి, సుందరీకరణ జరుగుతోంది. తమ ప్రాంతంలో ఉన్న పార్కులను కూడా అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 9 ఏళ్లుగా జీఎస్టీతో ప్రజలు నడ్డి విరిచారు. కాంగ్రెస్ తోనే సకల జనుల సౌఖ్యం సాధ్యం. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్. తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో శనివారం చైల్డ్ ఫ్రెండ్లీ చట్టపరమైన సేవలు 2024పై అవగాహన కార్యక్రమం జిల్లా ప్రధాన న్యాయమూర్తి డిఎల్ఎస్ఏ చైర్మన్ గంధం సునీత అధ్యక్షతన నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ, రాజ్యాంగం సమాజంలోని ప్రతి వర్గానికి సమాన న్యాయం కల్పించడమే లక్ష్యమని తెలిపారు. మహిళలు, పిల్లలు, ఎస్సీ ఎస్టీలు, వృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, అసంఘటిత కార్మికులు తదితరులకు నల్సా మరియు ఏపీఎస్ఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సహాయం, రక్షణ అందిస్తున్నామని పేర్కొన్నారు. 2015 చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్, 2021 డిజేబుల్డ్ యాక్ట్లను సమీక్షించి చైల్డ్ ఫ్రెండ్లీ యాక్ట్ 2024 రూపుదిద్దుకున్నదని అన్నారు. ఇది పిల్లల రక్షణలో ఒక పెద్ద ముందడుగని అన్నారు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన 1 స్టాప్ సెంటర్ల ద్వారా పిల్లల్లో పౌష్టికాహార లోపాలు, బాల్య వివాహాలు, చిన్న వయసులో గర్భధారణ వంటి సమస్యలపై ముందస్తు గుర్తింపు, నిరోధక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఇటీవల జిల్లాలో చోటు చేసుకున్న 2 ఘటనలను ప్రస్తావిస్తూ, కోరుకొండ మండలంలో 10వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలికకు నిశ్చయ తాంబూలం జరుగుతుండగా డిఎల్ఎస్ఏ జోక్యం చేసుకుని ఆపివేశారని, మరో ఘటనలో 14 ఏళ్ల బాలికకు వివాహం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం రావడంతో డిఎల్ఎస్ఏ అధికారులు వెంటనే వెళ్లి వివాహం నిలిపివేసి బాలికను సంరక్షణ కేంద్రానికి తరలించారని వివరించారు. అదే సమయంలో తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బాల్య వివాహాలు, చిన్న వయసులో గర్భధారణ ప్రభావాలు, ఎస్సీ ఎస్టీపై దురాఘాతాలు, పీసీఆర్ చట్టం 1955, ఎస్సీ ఎస్టీ పీఓఏ చట్టం 1989 అమలు, ఎన్జీఓల సెన్సిటైజేషన్, పిల్లలకు స్నేహపూర్వక చట్ట సేవలు వంటి అంశాలపై నిపుణులు వివరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, పారాలీగల్ వాలంటీర్లు, సమన్యాయ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 2021లో 2 స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ రెండింటిని కన్సాలిడేట్ చేసి చైల్డ్ ఫ్రెండ్లీ స్కీమ్ కిందే 2024ని రూపొందించడం జరిగింది. దీనిలో మనకి డీల్ చేయబడే చట్టాలు ఏమైతుంటే పోక్సో యాక్ట్, జేజేబీ యాక్ట్, ఫిజికల్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ యాక్ట్, అలాగే డౌన్ ట్రాడన్, సెక్సువల్ అసాల్ట్, మైనర్ ఇంపోర్టేషన్, ఇలాంటివన్నీ కూడా చట్టాలు రిలేటెడ్ ఉంటాయి. స్కీమ్స్ కూడా పిల్లలకు సంబంధించినవి, మైనర్ పిల్లలు, డ్రాప్ అవుట్స్, వాళ్ళకి పేరెంట్స్ లేని వాళ్ళు, అలాగే సెక్సువల్గా అబ్యూజ్ అయిన వాళ్ళు, చైల్డ్ మ్యారేజెస్ చేసేవాళ్ళు, డిఫరెంట్ టైప్స్ అంటే హీరింగ్ ఇంపైర్స్ కానీ, అలాగే స్పెక్టకల్స్ కానీ, ఏ టైప్ ఆఫ్ డిజబిలిటీస్ ఉన్నా కానీ వాళ్ళని ఐడెంటిఫై చేసి రీసెంట్గా 1 స్టాప్ సెంటర్ అనేది కూడా పెట్టడం జరిగింది ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో. దానిలో భాగంగా మన గవర్నమెంట్ హాస్పిటల్లో 1 స్టాప్ సెంటర్ అంటే డిస్ట్రిక్ట్ ఎర్లీ ఐడెంటిఫికేషన్ సెంటర్ అనేది పెట్టి పిల్లలు అందరూ కూడా ఎవరైతే మైనర్ పిల్లలు, చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళకి కావాల్సిన ప్రావిజన్స్ అన్నీ ప్రొవైడ్ చేయమని చెప్పి ఆ డిఐఈసి ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే గవర్నమెంట్ తరఫు నుండి కూడా వాళ్ళని, ఆ పిల్లల్ని ఆ సెంటర్స్ తీసుకొచ్చి ఎలాగ ఐడెంటిఫై చేసి ప్రొవైడ్ చేయాలి, మెడికల్ ఫెసిలిటీస్, మిగతా ఫెసిలిటీస్ అన్నీ అని చెప్పి కూడా ఉంది. మేము రీసెంట్గా కూడా చైల్డ్ మ్యారేజ్ అంటే ఒక 14 years పాపకి వాళ్ళెవరో ఇంట్లో బంధువులు చనిపోతున్నారు అనే ఉద్దేశంతో మ్యారేజ్ చేయడం జరిగింది. ఇమీడియట్గా తెలిసిన వెంటనే కోరుకొండ పోలీస్ వాళ్ళకి ఆ జ్యూరిస్డిక్షన్లో ఉన్న పంచాయతీ ఆఫీస్లో ఉన్న ఒక ఇండివిజువల్ పర్సన్ని నామినేట్ చేయడం జరిగింది రూల్స్ ప్రకారమే. వాళ్ళు వెళ్ళి ఆ పాపని రెస్క్యూ చేసి రెస్క్యూ హోమ్లో పెట్టారు.
లాస్ట్ వీక్ కూడా ఒక 14 years పాప 10th క్లాస్ చదివే పాపకి ఎంగేజ్మెంట్ చేస్తే వాళ్ళని కూడా పిలిపించి మేడం సెక్రటరీ గారు కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు మేము ఇప్పుడే మ్యారేజ్ చేయము, ఎంగేజ్మెంట్ మాత్రమే చేస్తామంటే అలాంటివి ఏమీ చేయకూడదు. ఎందుకంటే ఫ్రీ ఎడ్యుకేషన్, కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది కూడా మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు, వాళ్ళకి ఖచ్చితంగా అది ప్రొవైడ్ చేయాలి. పిల్లలు అంటే 18 సంవత్సరాలు నిండని వారు అందరూ కూడా చిన్నపిల్లల కిందకే వస్తారు. వాళ్ళ పైన నేరం చేసిన వాళ్ళకి సపరేట్ లాస్ ఉన్నాయి. 18 సంవత్సరాలు నిండని పిల్లలు ఎవరైనా నేరం చేస్తే వాళ్ళని రెగ్యులర్ కోర్ట్స్లో కాకుండా మనకి అబ్జర్వేషన్ హోమ్స్ అని దానిలో పెట్టి ఎంక్వైరీ అంటారు, ట్రైల్ కూడా కాదు, ఎంక్వైరీ చేసి తల్లిదండ్రులు పిలిపించి వాళ్ళ దగ్గర నుంచి బాండ్స్ తీసుకుని వాళ్ళు సక్రమంగా చూస్తారు అంటేనే వాళ్ళకి కేసు ఏదేమైనా తేలిన తర్వాత వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. కంబాల చెరువు పార్క్ అభివృద్ధి సుందరీకరణ చేశామని చెప్పి నగర ప్రజలందరినీ కంబాల చెరువు పార్కుకు రమ్మనడం సరైన విధానం కాదని, అందుకే నగరంలో ప్రజలు కోరిన చోట పార్కులను అభివృద్ధి చేసి సుందర నందనవనంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. శనివారం స్థానిక 2వ వార్డ్ వెంకటరామయ్య నగర్లోని సిటీ పుష్కర్ మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో నిరంతర విద్యుత్ సరఫరా కోసం సుమారు 20 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ట్రాన్స్ఫార్మర్కు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు శంకుస్థాపన చేశారు. అనంతరం 1వ వార్డ్ నారాయణపురం పార్కులో చేపట్టాల్సిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతర విద్యుత్ సరఫరా కోసం ఏర్పాటు చేస్తున్న ట్రాన్స్ఫారం 15 రోజుల్లో పూర్తవుతుందని చెప్పారు. అలాగే నారాయణపురం పార్క్ చాలా పెద్దదని, దీనిలో పచ్చదనం చాలా బాగా నిర్వహిస్తున్నారని అన్నారు. నగరంలో ఏ అభివృద్ధి అయినా టీడీపీ పాలనలోనే జరిగిందని, ఇదంతా గత పుష్కరాలకు జరిగిన అభివృద్ధి అని, ఇప్పుడు మరలా పుష్కరాలు రాబోతున్నాయని, అందుకే స్థానిక ప్రజల కోరిక మేరకు పార్కును అభివృద్ధి చేయడానికి పనులు చేపడుతున్నామని ఆయన వివరించారు. ఈ నగరంలో కంబాల పార్క్ మాదిరి ఏదో ఒక పార్క్ అభివృద్ధి చేసి నగరంలోని ప్రజలందరినీ అక్కడికే రావాలనడం తమ విధానం కాదని ఆయన అన్నారు. ఆయా ప్రాంతాల ప్రజల కోరిక మేరకు ఇప్పటికే నగరంలోని 30 పార్కులను దశల వారీగా అభివృద్ధి చేస్తున్నామని, మరికొన్ని ప్రాంతాల్లో కూడా పార్కులను అభివృద్ధి సుందరీకరణ చేయాలని స్థానిక ప్రజలు అడుగుతున్నారని, వారి అభ్యర్థన మేరకు వాటిని అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులుగా తమకు నచ్చినట్లు కాకుండా ప్రజలు ఏది కోరితే ఆ పని చేయడమే నిజమైన ప్రజాసేవకుడు చేయాల్సిన పని అని, ఆ విధంగా తాను చేసుకు వెళ్తున్నట్లు ఆయన చెప్పారు. ఇంకా అనేక ప్రాంతాల్లో ఉన్న పార్కుల గురించి స్థానిక ప్రజలు చెబుతూ ఇది 400 మందికి ఉపయోగపడే పార్కు అని, దీనిని అభివృద్ధి చేయాలని కోరుతున్నారని, వారి అభ్యర్థన పరిగణలోనికి తీసుకొని అభివృద్ధి సుందరీకరణ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా నగర ప్రజలు ఏది కోరితే అది చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయా డివిజన్ల కమిటీ సభ్యులు, నగరపాలక సంస్థ అధికారులు తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. 2వ వార్డు వెంకటరామయ్య నగర్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో పుష్కర స్పోర్ట్స్ కాంప్లెక్స్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఇవ్వడం కోసం సుమారు 20 లక్షలతోటి ట్రాన్స్ఫార్మర్ ఇన్స్టాలేషన్కి ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. 15 రోజుల్లో ట్రాన్స్ఫార్మర్ ఇన్స్టాల్ చేసి ఆ పుష్కర స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో మల్టీ పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ దాంట్లో అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఇచ్చేందుకు గాను కార్యక్రమం తీసుకోవడం జరిగింది. శంకుస్థాపన చేసాం, పనుల్ని అధికారికంగా ప్రారంభించుకున్నాం. అక్కడి నుంచి 1వ వార్డులో నారాయణపురం పార్క్ చాలా పెద్దది, చాలా విశాలమైంది, గ్రీనరీ చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. గత 7-8 సంవత్సరాలుగా అసోసియేషన్ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఈ మాదిరి ఇప్పుడు ఏదైతే చూస్తా ఉన్నామో ఈ మాదిరి డెవలప్మెంట్ జరిగిందంటే గతంలో తెలుగుదేశం హయాంలో పుష్కర టైంలో చేసింది. మళ్ళా పుష్కరాలు వచ్చేసినాయి, ఇప్పుడు మరలా అన్నీ అడుగుతూ ఉన్నారు. ఇప్పటికే చెప్పాం, నగరంలో ఈ కంబాల చెరువు పార్క్ ఒక్కటి చేసేసి ఊర్లో ప్రజలందరినీ కంబాల చెరువు పార్క్ దగ్గర రమ్మంటే అది విధానం కాదు. నగరంలో ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్లో అక్కడ పాపులేషన్ బట్టి అక్కడ వాళ్ళు వాడుకుంటున్న పార్క్స్ని అభివృద్ధి చేసే కార్యక్రమం కూటమి ప్రభుత్వం తీసుకుంది.
ఇప్పటికే సుమారు 30 పార్కుల్ని ఫేజెస్గా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 కింద ఐడెంటిఫై చేసి వాటిని డెవలప్మెంట్ చేసే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. అది కాకుండా కూడా అదనంగా ఇంకా వస్తున్నారు. మా పార్క్ డెవలప్ చేయండి, 400-500 మంది ఈ పార్క్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు, వాకింగ్ కానీ యోగాకి కానీ, పిల్లలు ఆడుకుంటున్నారు. ఇవన్నీ స్థానిక ప్రజలందరూ కూడా అభ్యర్థిస్తూ ఉన్నారు. వాళ్ళ అభ్యర్థనని గౌరవించి ఇప్పటికే ఆర్వీ నగర్ పార్క్ ఒకటి, విఎల్పురం పార్క్ ఒకటి, ఇలాగ తెలుగువాల చెరువు పార్క్ ఒకటి, ఇలాగ అన్నీ ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. ఈ పార్కును కూడా 2-3 నెలల్లో ప్రజలకి ఏదైతే ఉపయోగకరమో, గత మాదిరిగా మాకు నచ్చింది చేయడం కాదు, ప్రజలకు ఉపయోగకరమైన కార్యక్రమం తీసుకొని డెవలప్ చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ప్రజలందరికీ తెలియచేస్తూ, ఇంకా మీకు ఏదైనా మీ ప్రాంతంలో ఒక మంచి పార్క్ ఉండి డెవలప్మెంట్ నోచుకోలేని పరిస్థితిలో ఉండి ప్రజలు ఆ పార్క్ని యూటిలైజ్ చేసుకుంటున్నారంటే తప్పకుండా మీరు కూటమి నాయకత్వాన్ని సంప్రదించండి. వాళ్ళు మా దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకొస్తారు. అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకొని మీ పార్క్ని డెవలప్ చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. గడిచిన 9 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జీఎస్టీ పేరుతో 28% స్లాబ్తో సామాన్య మధ్యతరగతి ప్రజలు నడ్డివిరిచిందని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ ఆరోపించారు. ఇన్నాళ్లకు ఆ ప్రభుత్వానికి ప్రజలు గుర్తొచ్చారని, అందుకే జీఎస్టీ స్లాబ్ను 12%, 5% వరకు కుదించడం జరిగిందన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత రాహుల్ గాంధీ బీజేపీ ఎన్నికల్లో చేస్తున్న అక్రమాలను బయటపెట్టడంతో దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి జీఎస్టీని తెరపైకి తెచ్చారని విమర్శించారు. ఇప్పటికైనా సామాన్యులకు కాస్త ఉపశమనం కలిగించారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కృతజ్ఞతలు తెలిపారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అందరూ ఏకతాటిపై కృషి చేస్తామని అన్నారు. త్వరలో జరిగే స్థానిక ఎన్నికలను ధీటుగా ఎదుర్కొనేందుకు త్వరలోనే నగర కమిటీతో పాటు డివిజన్ కమిటీలను కూడా నియమిస్తామని అన్నారు. ఎవరికైనా పార్టీయే ముఖ్యమని, ఈ విషయంలో ఎటువంటి అపోహలు లేవన్నారు. త్వరలోనే నగర కాంగ్రెస్కు కార్యాలయాన్ని కూడా ప్రారంభిస్తామని అన్నారు. పీసీసీ ఉపాధ్యక్షుడు ఎస్ మార్టిన్ లూథర్ మాట్లాడుతూ, డీసీసీ, నగర కాంగ్రెస్ అధ్యక్షుల మధ్య నెల రోజులుగా జరుగుతున్న వ్యవహారాన్ని చక్కదిద్దే బాధ్యతలను షర్మిలారెడ్డి తనకు అప్పగించడంతో మాట్లాడి పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలు ఎవరికి వారు చేసుకునే విధంగా చేయడం జరిగిందన్నారు. రాజమహేంద్రవరం కార్పొరేషన్ను గెలుచుకునేలా కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించేందుకు అందరూ సాయశక్తులా కృషి చేస్తామని అన్నారు. పీసీసీ సభ్యుడు బోడా వెంకట్ మాట్లాడుతూ, నాయకత్వం పార్టీ కోసం పనిచేసే నాయకులు, కార్యకర్తలకు గౌరవం ఇచ్చి గుర్తింపు లభించేలా చేయాలని కోరారు. జరుగుతున్న పరిణామాల వల్ల కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం సన్నగిల్లిందని, మళ్లీ ఆ ఉత్సాహం వచ్చేలా పనిచేస్తామని అన్నారు. అధికార ప్రతినిధి కొవ్వూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, బాలేపల్లి మురళీధర్ ఇప్పటి వరకు కష్టకాలంలో పార్టీని ముందుకు నడిపించారని, కొత్త కమిటీ వేసి స్థానిక ఎన్నికల నాటికి మరింతగా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు చామర్తి లీలావతి, పట్నాల శ్రీనివాస్, చింతాడ వెంకటేశ్వరరావు, గట్టి నవతారకేష్, బండారు వెంకన్న, బత్తిన చంద్రరావు, ఇజ్జిరవతు సత్యనారాయణ, కేవి ఆనంద్ కుమార్, యేసు, సునీత, కిషోర్ కుమార్ జైన్, బర్రె సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల కాలం జీఎస్టీతో 28% ప్రపంచంలో ఎక్కడా లేదు. ఆ రేటుతో ప్రజలను విపరీతంగా బాధేసి సామాజిక నుంచి ఉన్నత వర్గాల వరకు నడ్డివిరి చేసి ఇవాళ బియ్యం జల్లినట్టుగా, అంటే నూకలు జల్లినట్టుగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. అది కూడా వారికి ఆలోచన ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, మా నాయకులు గౌరవనీయులైనటువంటి రాహుల్ గాంధీ గారు ఎన్నికల సరళిలో జరుగుతున్న అక్రమాలను వెలికి తీసి, ఓట్ చోరీని బయటికి తీసి ప్రజలకు తెలియచేస్తూ ఆయన దానిపైన ఉద్యమం చేస్తుంటే, ప్రజల యొక్క దృష్టిని ఏమార్చడం కోసం ఇప్పుడు ఈ కొత్త ట్రిక్తో ఈ బీజేపీ ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. ఇది సమంజసమా? ప్రజలు గమనించాలి. ఒక్కొక్క ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక్కొక్క ఎత్తేస్తూ ఆ ఎలక్షన్స్లో మంచిగానో చెడుగానో వారు సబ్జెక్ట్ టు ద కరెక్ట్గా విజయం సాధిస్తూ ఇలా ఎంతకాలం ప్రజాస్వామ్యాన్ని ఎంతకాలం పూర్తి చేస్తారు?
అందుకొరకే ప్రజలంతా ఆలోచన చేయాలి. రాబో రోజుల్లో మీరు ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాల యొక్క కుటిల నీతిని మీరంతా గమనించి రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఈ పేద ప్రజల దగ్గర నుంచి ఉన్నత వర్గాల వరకు సౌఖ్యంగా సంతోషంగా ఉండగలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాలికల మురళి గారిని నియమిస్తూ శర్మిలమ్మ గారు ఈ రోజుకి సుమారు 4 రోజులు వస్తుంది. మధ్యలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాజమండ్రి ఉండడం, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఈ రాజమండ్రి కోఆర్డినేటర్ ఉండడం, కొంతవరకు మురళి గారు కొన్ని కారణాలతో కొంతకాలం సైలెంట్ ఉండడం వల్ల కొంత డిస్టర్బెన్స్ ఏర్పడడం జరిగింది. దాన్ని పరిష్కరించడం కోసం ఉన్న శర్మిలమ్మ గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శర్మిలమ్మ గారు మరి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆ విషయాన్ని క్లియర్ చేయి ఇద్దరిని కలిపి సమిష్టిగా కార్యక్రమాలు చేయమని చెప్పి అందరూ తాటి మీద రావాలి. స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టి ఉంచుకొని తక్షణం నగర కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేయాలి, కార్యవర్గాన్ని. అదేవిధంగా వార్డు కమిటీ అధ్యక్షులను పెట్టాలి. ఇద్దరు కోఆర్డినేషన్గా కలిసి పనిచేసే విధంగా చర్యలు తీసుకోమని చెప్పేసి వారు చెప్పడం, వెంటనే నేను రావడం, మరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్ళడం, అదేవిధంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడితో మాట్లాడేటప్పుడు జనరల్గా నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నగర పరిధిలో ఉండేటువంటి 52 వార్డులకు సంబంధించిన కార్యక్రమాలు ఆయన చేస్తారు. దానికి సమయాన్ని బట్టి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇద్దరు ఖాళీ ఉంటే వస్తుంటారు. అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చేసే కార్యక్రమాల్లో సంయుక్తంగా ఏదైనా రాష్ట్ర నాయకులు లేకపోతే ఏదైనా ఏఐసిసి నాయకులు ఎవరైనా కార్యక్రమానికి వచ్చేటప్పుడు ఇద్దరు కూడా సమిష్టిగా రాజమండ్రి సిటీలో కార్యక్రమం జరిగినట్లయితే ఇద్దరు కలిసి పనిచేస్తారని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని కూడా శర్మమ్మ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు ప్రధానంగా ఈ పత్రికా సమావేశం పెట్టడం కాంగ్రెస్ పార్టీ ఏకతాటిపై ఉంది. నగరం జిల్లా రెండు కూడా ఒక సమిష్టి నిర్ణయాలతో పార్టీ కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పడం కూడా ఈ యొక్క పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. గడిచిన కొన్ని రోజులుగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీలో అనేక విషయాలు మీ అందరికీ బాగా తెలుసు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్న గడ్డు కాలంలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేపట్టినా రాజమండ్రి కాంగ్రెస్ పార్టీ అయితే బ్రహ్మాండంగా చేస్తారని ఆ రోజున్న రాష్ట్ర నాయకత్వం భావించే విధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర విభజన తర్వాత కూడా పెద్ద కార్యక్రమాలన్నీ కూడా రాజమండ్రిలో నిర్వహించే విధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇప్పుడు అదేదో అధికారంలో ఉన్న పార్టీలాగా ఉత్సాహంతో పనిచేసే సందర్భాలు ఉన్నాయి. కానీ గడిచిన కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాల వల్ల ఆ ఉత్సాహం సన్నగిలింది. దాన్ని గుర్తించిన పిసిసి ప్రెసిడెంట్ షర్మిలారెడ్డి గారు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మార్టిన్ గారిని ఈ సమన్వయం చేయమని చెప్పి పంపించారు. నాకు పూర్తిగా నమ్మకం ఉంది. సమన్వయం ప్రకారం ఎవరి పని వారు చేసుకుంటారు. ఒకరి పనిలో ఒకరు ఇంటరప్ట్ చేయకుండా నగరాధ్యక్షుడి పని నగరాధ్యక్షుడు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జిల్లా కాంగ్రెస్ చేస్తే పూర్వం ఏదైతే నానుడుందో ఏదైనా రాష్ట్ర స్థాయి కార్యక్రమం చేయాలంటే రాష్ట్రంలో చేయాలని ఆ విధంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ ఉత్తేజంతో పనిచేస్తారని, దీన్ని ఒకరు దాటి పనిచేయకూడదని, ఎవరికి వారు తగిన గౌరవం ఇచ్చుకొని, ముఖ్యంగా నాయకుల గౌరవం కొంత తగ్గినా వాళ్ళ నాయకత్వంలో ఉన్నారు కాబట్టి చదువుకుంటారు. ఎవరైతే కష్టకాలంలో జెండా మోసారో ఆ కార్యకర్త ప్రతి ఒక్కరికి కూడా ఈ నాయకత్వ బాధ్యత వహిస్తున్న వాళ్ళు తగిన గౌరవం ఇచ్చి వాళ్ళ ఏదైతే 10 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచో కాంగ్రెస్ పార్టీ గడ్డు కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళందరికీ కూడా తగిన గౌరవం ఇచ్చి గుర్తింపు ఇచ్చి వాళ్ళని గౌరవించాలని చెప్పి సందర్భంగా కోరుతూ త్వరలో కాంగ్రెస్ పార్టీ నగర కార్యాలయం అలాగే నగర సర్వసభ్య సమావేశం కూడా జరుపుతాం. దానికి రాజమండ్రి పార్లమెంటు బాధ్యులు పిడుగు రుద్రరాజు గారు కూడా పాల్గొని రేపు రాబోయే స్థానిక ఎలక్షన్స్ కానీ కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉందనే సంకేతం ఇచ్చే విధంగా ప్రతి చోట కూడా అభ్యర్థులు పోటీ చేసే విధంగా మా అందరికీ దిశానిర్దేశం చేస్తారు. ఆ కార్యక్రమంలో రాష్ట్రంలో ఉన్న నాయకులు కానీ వాళ్ళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎన్ రాజా గారు కానీ పల్లంరాజు గారు కానీ అనేక మంది జిల్లాకు సంబంధించిన పెద్ద నాయకులందరినీ పిలుస్తాం. అది ఒక మంచి కార్యక్రమంగా తయారు చేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా నూతన ఉత్తేజం కలిగించే విధంగా మనం కాంగ్రెస్ పార్టీని పరిశీలిస్తే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి తనంతరం పార్టీలో ఏర్పడ్డ అనిశ్చిత తర్వాత రాష్ట్ర విభజన సందర్భంగా సీనియర్ నాయకులు చేసిన ద్రోహానికి తెలాపాపం తలా పిడికిడని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి కొంత లోటు జరగడం వల్ల కొంత కార్యకర్తలు వాళ్ళంతా కూడా దూరమైనప్పటికీ ఆ రోజు నుంచి అంటే ఇంచుమించు 16 సంవత్సరాల నుంచి
కాంగ్రెస్ పార్టీని ఈ టౌన్ కమిటీ అంతా కూడా మీరు చూస్తున్న మీ కార్యకర్తల నాయకులందరూ కూడా పార్టీని కాపాడుకుంటూ ఇవాళ ఒకరిద్దరు వస్తూ ఉన్నారు. వారికి కూడా స్వాగతం. అందరినీ కూడా బలోపేతం చేసుకుని పార్టీని బలోపేతం చేయడం కోసం ఇవాళ సిటీ కేవలం ఆయన పాప అప్పటి నుంచి కూడా కష్టపడుతూ మురళీధర్ గారు పార్టీని ముందుకు తీసుకొచ్చారు. ఈ రోజున జిల్లా హెడ్ క్వార్టర్ అవడం వల్ల దీని స్థాయి కూడా ఎప్పుడు కూడా స్థాయిలోనే ఉంటుంది. ఆ స్థాయిలో ఇక్కడికి నాయకులు రావడం, వారందరినీ గౌరవించుకోవడం, పార్టీని బలోపేతం చేయడం, ఇవన్నీ కూడా ఒక ఆర్డర్ ప్రకారం జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా జరగబోయే ఎన్నికల్లో కూడా పకడ్బందీగా దీన్ని మంచి కమిటీని వేసి, పాత కమిటీలోని రద్దయ్యాయి, కొత్తగా కమిటీని వేసి ఎన్నికలు ఎలా జరగాలి ఏంటి అనే దాని మీద రానున్న రోజుల్లో మేము కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటాం. థ్యాంక్ యూ. స్థానిక వీటీ డిగ్రీ కళాశాలలోని ఆనంద గార్డెన్స్లో వాకస్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం, వృద్ధాప్య పెన్షన్ల పంపిణీ కార్యక్రమం క్లబ్ అధ్యక్షుడు సనపతి సత్యబాబు అధ్యక్షతన జరిగింది. వాకస్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక వీటీ డిగ్రీ కళాశాలలోని ఆనంద్ గార్డెన్స్లో శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం, వృద్ధాప్య పెన్షన్ల పంపిణీ కార్యక్రమం క్లబ్ అధ్యక్షుడు సనపతి సత్యబాబు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఉపాధ్యాయులు మొల్లేటి సూర్యనారాయణ, రిటైర్డ్ టీచర్, తాళ్ళూరి సునీల్ కుమార్, రిటైర్డ్ పీఈటీ, షేక్ మదీనా బాషా, లెక్కల టీచర్లను క్లబ్ సెక్రటరీ గుబ్బల గంగా భవాని వేదిక మీదకు ఆహ్వానించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులు నిర్వహించాల్సిన బాధ్యత గురించి తమ అనుభవాలను సభలో అందరికీ తెలియజేశారు. ఈ సంస్థ ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం ఎంతో అభినందనీయమని, క్లబ్ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా 10వ తరగతి చదువుతున్న ఒక పేద విద్యార్థినికి 8,000 రూపాయలు క్లబ్ తరపున అందించడం జరిగింది. 80 మంది వృద్ధులకు ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున 40,000 వృద్ధాప్య పెన్షన్ల రూపంలో ముఖ్య అతిథులు అందించారు. వృద్ధులకు అల్పాహారాన్ని క్లబ్ అధ్యక్షుడు సనపతి సత్యబాబు, బ్రెడ్, పండ్లు మొగల్తూరు అరుణ, సాఫ్ట్వేర్ హైదరాబాద్ ఆమె అందించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఉత్తమ ఉపాధ్యాయులకు క్లబ్ సభ్యులు చిరు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బేరి రత్నాంబ, గీసాల సరోజిని, రాళ్లబండి సత్యవాణి, కె ధనలక్ష్మి, వి అవనిజ, ఎల్ ప్రభాకర్, ఆర్వివి సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, తొగరు సత్యనారాయణ, క్లబ్ సభ్యులు కాశీ విశ్వనాథం, అనసూరి శ్రీనివాస్, గీసాల బాపూజీ, రామి నాయుడు, బోళ్ళ పెద సత్యబాబు, శీలం రామకృష్ణ, లంకె శ్రీదేవి, మొగల్తూరు దుర్గా తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అంతా క్లబ్ వ్యవస్థాపకులు పామర్తి గోపాలరావు ఆధ్వర్యంలో జరిగింది. వినాయక చవితి ముగింపోత్సవాల సందర్భంగా శ్రీ సిద్ధి వినాయకుని నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక నాలం భీమరాజు వీధిలోని శ్రీ సిద్ధి వినాయకుని ఆలయం వద్ద నిర్వహించిన వినాయక చవితి వేడుకల ముగింపులో భాగంగా ఈరోజు వినాయకుని నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరిగింది.
వార్డ్ ఇన్ఛార్జ్ శెట్టి జగదీష్, ఆలయ చైర్మన్ మద్ది నారాయణరావు, పాలక మండలి సభ్యులు, మాజీ కార్పొరేటర్ మాటూరి రంగారావు తదితరులు హాజరయ్యారు. వినాయకుణ్ణి ఘనంగా గోదావరి గట్టుకు తీసుకువెళ్లారు. ఒకవైపు వాన కురుస్తున్నప్పటికీ మరోవైపు భక్తులు, వార్డు పెద్దలు, ఉత్సవ కమిటీ సభ్యులు జై గణేష్ అంటూ నినాదాలు మారుమ్రోగించి నిమజ్జనం చేశారు. దేవీ నవరాత్రుల సందర్భంగా సీతమ్మ సందులో శ్రీ 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 నవస్వర్ణ దుర్గాదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రాట ముహూర్తం జరిగింది. స్థానిక సీతమ్మ సందులో దేవీ నవరాత్రుల సందర్భంగా శ్రీ 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 నవస్వర్ణ దుర్గాదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రాట ముహూర్తం జరిగింది. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా, హెచ్ఆర్సిఐ సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు ఎన్హెచ్ఆర్పి ఫోరం సిటీ ప్రెసిడెంట్ ఆర్ సంజయ్ పాల్గొన్నారు. महादेव ओम धनुर्धराय विद्महे सर्वसिद्ध्यै धीमहि तन्नो धराः प्रचोदयात्. कर्पूर बेल्लयिंदि राजाधिराजाय प्रसयनायिने नमो वयं वज्रमणाय गुरुमहे समेगा ओम जपादपदं कातुं काच्यपेदम प्रभं कुमारं जप्यहं तं प्रणमामि हरि देवता प्रचय देवता देव हरिचानि नवग्रह देवता अनुग्रह सिद्धिरस्तु दिक्पालक देवता ओम धनुर्धराय विद्महे सर्वसिद्ध्यै धीमहि ये तो लेकर
సరిగ్గా కుంభరాశికి పట్టింది కనుక ఆ కుంభరాశి వ్యక్తులు పూర్వభాద్ర శతవిషం నక్షత్రం వేసిన వాడు కొద్దిగా వెనక్కుంటాడు అలాగా అది వేయడానికి వీలవుతుంది. అలా అక్కడ ఎనపది ఏదో ఉంది తీసేయండి కాలికి పడిపోతారు. దర్శించుకొని కొబ్బరికాయ కొట్టేవచ్చు. ప్రతి ఒక్కరు కూడా రాకపోతాయి అంటే కొబ్బరికాయ కొట్టు. పైకెత్తండి. ఓం గణపతిం వామహే కవిం కవీనాం ఉపమాశ్రవస్తం ధ్యాస్తరాయం బ్రహ్మణాం బ్రహ్మణస్పదః హిందూం దుర్గాగ్నేః ఓం ధ్వజాధిష్ఠాన దేవతాయే నమో నమః. కారుణ్యభావేన రక్ష రక్ష జగద్రక్షకి పైకెత్తి ఇంటికి వెళ్ళిపోవాలి. మా అమ్మాయి ఇచ్చింది. వినాయక చవితి ముగింపోత్సవాల సందర్భంగా నాగుల చెరువు మార్కెట్ దగ్గర వర్తక సంఘం మరియు కల్లి నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ అన్నదానం జరిగింది. స్థానిక నాగుల బజార్ మార్కెట్ దగ్గర వినాయక చవితి మహోత్సవాలు ముగింపు సందర్భంగా వర్తక సంఘం మరియు కల్లి నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 3000 మందికి అన్నదానం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కోలా చైతన్య, సెక్రటరీ కళ్యాణ్ రెడ్డి, సంతోష్, సతీష్, రాజు కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ, గణేశ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ, గణేశ లంబోదర శివ సుతాయ లంబోదర నివేదయ గణ గణన గణన గణ 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 గణన 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 గణ గణన గణన గణ 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 గణన గణన గణన. నందేమో నాన్నకి, సింహం నీ అమ్మకి వాహనమై ఉండలేదా, ఎలకేమో తమరికి, నెమలేమో తంబికి రథమల్లే మారలేదా, పలుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా, కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా. సెంట్రల్ విద్యాపీఠం మార్కెట్ దగ్గర శ్రీ గణపతి వెజిటేబుల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రులు ముగింపు సందర్భంగా అన్న సమారాధన జరిగింది. శ్రీ గణపతి వెజిటేబుల్ సెంట్రల్ వెజిటేబుల్ మార్కెట్ దగ్గర వినాయక చవితి ముగింపు సందర్భంగా అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో మోటుపల్లి సోమరాజు, లంక కిరణ్, పూరెడ్ల రాజేష్ రెడ్డి, పి వీరబాబు, కొమిలి వెంకటరమణ, ముఖ్య అతిథిగా టీడీపీ నాయకులు మధ్య రాంబాబు తదితరులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జయ గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ, గణేశ హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ,
లోకం నలుమూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస, మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష, పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా, చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి, చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా. గం గణపతి గం గణపతి గం 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 గం. వాసవి క్లబ్ రాజమహేంద్రవరం అధ్యక్షురాలు శ్రీకాకుళి శైలజ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ డే పురస్కరించుకుని ప్రింట్ అండ్ మీడియా ప్రతినిధులను సత్కరించారు. జర్నలిస్ట్ డే పురస్కరించుకుని వాసవి క్లబ్ రాజమహేంద్రవరం క్లబ్ అధ్యక్షురాలు శ్రీకాకుళి శైలజ ఆధ్వర్యంలో ప్రింట్ అండ్ మీడియా ప్రతినిధులను సత్కరించారు. మాదిరాజు శ్రీనివాస్, చల్లా సూర్యనారాయణ, బివి రాఘవరావు, కెమెరామెన్లు భూషణం, ప్రసాద్లను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ప్రతి ఏటా సెప్టెంబర్ 6న జర్నలిస్ట్ డే వేడుకలను వాసవి క్లబ్స్ చేస్తున్నాయని, అందులో భాగంగా ఈ ఏడాది చేశామని శైలజ చెప్పారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ కారుమూరి మురళీకృష్ణ, ట్రెజరర్ కుమ్మరగుంట్ల లక్ష్మీకాంతం, ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ శ్రీకాకుళి కరుణ్ కుమార్, బాలనాగ భాస్కర్, వక్కలగడ్డ త్రిమూర్తులు, తమ్మన సూర్యప్రకాష్ రావు, ముద్దుల నాగేశ్వరరావు, పింజర్ల నరసింహగుప్తా తదితరులు పాల్గొన్నారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. అందరికీ న్యాయం, సమాజ శ్రేయస్సే లక్ష్యం. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. ప్రజలు కోరిన చోట పార్కులు అభివృద్ధి చేస్తాం. నగర ప్రజలందరినీ కంబాల చెరువు పార్కుకు రమ్మనడం సరైన విధానం కాదు. ఇప్పటికే 30 పార్కుల అభివృద్ధి సుందరీకరణ జరుగుతోంది. తమ ప్రాంతంలో ఉన్న పార్కులను కూడా అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 9 ఏళ్లుగా జీఎస్టీతో ప్రజలు నడ్డి విరిచారు. కాంగ్రెస్ తోనే సకల జనుల సౌఖ్యం సాధ్యం. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.